హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్. ఈ వీడియో ఎస్పెషల్లీ ఫర్ జూనియర్ లైన్మెన్ ఆస్పిరెంట్స్. అందరూ చాలామంది జూనియర్ లైన్మెన్ టీఎస్ ఎన్పిడిసిఎల్ అండ్ టీఎస్ జెన్కో జేపీఏ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్. జెన్కో జేపీఏ గురించి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఈవెన్ ఎన్పిడిసిఎల్ గురించి కూడా కన్ఫర్మేషన్ రాలేదు సార్. బట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలామంది నేను మొన్న కొన్ని న్యూస్ పేపర్ కటింగ్స్ మన గ్రూప్లలో షేర్ చేశాను. ఆ మినిమం ఇన్ఫర్మేషన్ నుంచి ఏంటంటే, త్వరలో ఎన్పిడిసిఎల్లో రిక్రూట్మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్గా ఇప్పుడు 4th లిస్ట్ ప్రొవైడ్ చేశాడు సార్. 4th లిస్ట్ అంటే లాస్ట్ టైం ఎన్పిడిసిఎల్ ఎగ్జామ్ జరిగినప్పుడు కొన్ని పోస్టులు మిగిలిపోతే దానిపైన మన హైకోర్టు తీర్పిచ్చింది 4th లిస్ట్ రిలీజ్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలి అని. ఆ 4th లిస్ట్ ప్రాసెస్కి ఈరోజు రేపటి నుంచో ఆ పోల్ క్లైంబింగ్ టెస్ట్ కూడా పెడుతున్నారు. ఆల్రెడీ అందరికీ చాలామందికి మళ్ళీ 4th లిస్ట్లో నేమ్ వచ్చిందని కాల్ చేశారు. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా బాగా పోలెక్కి మీ అందరికీ కూడా జాబ్ రావాలని కోరుకుంటున్నాను సార్. దాని తర్వాత మరి వాట్ అబౌట్ నెక్స్ట్ సార్, ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి కదా అని మన సిఎండి సార్ని చాలామంది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ మంత్లీ 2 times అయినా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు చాలామంది. సో వాట్ ఎవర్ ఈ రిప్రజెంటేషన్ అన్నిటినీ కన్సిడర్ చేసి సిఎండి సార్ ఏమన్నారంటే, త్వరలో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత న్యూ రిక్రూట్మెంట్ గురించి కూడా ఆలోచిస్తాము, న్యూ రిక్రూట్మెంట్ కూడా మేము త్వరలో ఫిల్అప్ చేస్తాము అని చెప్పడం జరిగింది. దానికోసం మీ అందరూ ఆల్రెడీ యూట్యూబ్లో ఇంకా మీ వాట్సాప్ గ్రూప్లలో చాలా పేపర్ కటింగ్స్ అవన్నీ చూసుంటారు ఆల్రెడీ. సో ఎవరైతే ఎన్పిడిసిఎల్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎన్పిడిసిఎల్ జేఎల్ఎం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్, స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు అనేది స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ ఆన్వర్డ్స్. ఇప్పటి నుంచి మీరు బాగా ప్రిపేర్ అవుతేనే పాసిబుల్ అవుతుంది సార్. జనరల్గా ఏదో లాస్ట్ నోటిఫికేషన్ పడిన తర్వాత వచ్చి కూర్చుంటే అంత తక్కువ టైంలో జాబ్ కొట్టడం అనేది ఇంపాసిబుల్. ఎన్పిడిసిఎల్ అప్పుడు 2018లో ఇచ్చినప్పుడు నేను చెప్పాను, జనరల్గా దుబాయ్ పోయి వచ్చిన వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తే జాబ్లు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 1st లిస్టు, 2nd లిస్టు, 3rd లిస్టు, ఇప్పుడు 4th లిస్టు. బట్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో ఇన్ని లిస్టులు ఉండవు సార్. మొన్న ఎస్పీడిసిఎల్ చూసాము ఎంతమంది ఎగ్జామ్ రాశారో. అట్లీస్ట్ 2nd లిస్ట్ కూడా ఉండదు. 1st లిస్ట్లో కూడా పోల్ క్లైంబింగ్ ఎక్కిన వాళ్ళందరికీ జాబులు రాకపోవచ్చు. జనరల్గా మన సాయి మేధా దిల్సుఖ్ నగర్లో ఇప్పటికీ ఆల్మోస్ట్ 200 మెంబర్స్ ఆల్రెడీ సెలెక్టెడ్, ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు. ఆ 200 మెంబర్స్ కాకుండా ఇంకా ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ వరకు పోల్ క్లైంబింగ్ చేసిన తర్వాత కూడా జాబ్ రాని వాళ్ళు. ఓకే, చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో. ఈ రిమైనింగ్ 200 మెంబర్స్ కూడా జాబ్ రావాల్సింది, కానీ పోల్ క్లైమ్ చేశారు. కానీ అది 1:2 రేషియోలో కదా వాళ్ళు పోల్ క్లైమ్ చేసింది. అందరికీ జాబులు రావు కదా. ఎవరికైతే టాప్ మార్క్స్ ఉంటాయో, ఎవరైతే పోల్ బాగా క్లైమ్ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది. ఓకే, సో అందుకని ఎవరైతే లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అవుతారో, సార్ నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను సార్, ఆల్రెడీ నేను టీఎస్ఎస్పీడిసిలో కోచింగ్ తీసుకున్నాను సార్. ఓకే, నీ దగ్గర ఉన్న ఏదైతే నోట్స్ ఉంటుందో, నీ దగ్గర ఏదైతే ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయో దాన్ని ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయి. నోటిఫికేషన్ వచ్చే ముందు మళ్ళీ ఆఫ్లైన్ వద్దు. కానీ లేదు సార్ నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు, నేను ఇప్పటి నుంచే ఆఫ్లైన్కి రావాలి అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే ఆఫ్లైన్కి రావడం. వాట్ ఎవర్ సార్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్, నేను బాగానే చదువుతున్నాను, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది నాకు, నేను ఇప్పటి నుంచి ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతాను. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. బట్ ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ ఆన్వర్డ్స్. ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది సార్ మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే. ఇంకా మన సాయి మేధా దిల్సుఖ్ నగర్ గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. డాక్టర్ జి రమణ సార్, ఎక్స్ ట్రాన్స్కో ఏడీఈ, లాస్ట్ టైము కొంతమంది మన స్టూడెంట్స్ని జెన్కో శ్రీశైలం అండ్ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా తీసుకెళ్ళి మీకు ఆ చూపించి వచ్చినప్పుడే మీకు సార్ గురించి ఐడియా ఉంటుంది.
ఇంకా అది కాకుండా రీసెంట్గా ఇంతకుముందు హిస్టరీ గురించి పక్కన పెడితే రీసెంట్గా టీఎస్ఎస్పీడిసిఎల్లో అత్యధికంగా టీఎస్ఎస్పీడిసిఎల్లో 200 వేకెన్సీస్ వరకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చింది ఓన్లీ ఫ్రమ్ సాయి మేధా దిల్సుఖ్ నగర్, ఓన్లీ ఫ్రమ్ రమణ సార్, సాయి మేధా దిల్సుఖ్ నగర్ నుంచే. ఇది ఒకటే కాదు సార్, రీసెంట్గా చాలామంది చూస్తుంటారు కర్ణాటకలో అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, ఇంకా మన తెలంగాణలో ప్రీవియస్లో చాలామంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఫ్రమ్ అవర్ సాయి మేధా దిల్సుఖ్ నగర్. అదే ఇంకా హిస్టరీ అంతా పక్కన పెడితే రీసెంట్ టీఎస్ఎస్పీడిసిఎల్లో ఆల్మోస్ట్ 200 వేకెన్సీస్కు పైన సెలెక్ట్ అయినది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ అవర్ సాయి మేధా దిల్సుఖ్ నగర్. ఇంకా చాలామంది పోల్ క్లైంబింగ్ ఎక్కి ఇంకా సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఓకే, బీ కేర్ఫుల్ సార్, వీ విల్ గివ్ యూ. ఇంక ఇక్కడ చెప్పాలంటే ఖచ్చితంగా స్పెషల్ కేర్ అని ఉంటుంది ప్రతి ఒక్కరి పైన కూడా. నేను ఒక్కనే కాదు, మన సంపత్ సార్, వినోద్ సార్, మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడతారో. జనరల్గా మీరు ఎంత కష్టపడతారో అంతకన్నా ఎక్కువ కష్టపడతారు సార్ వినోద్ సార్ కానీ సంపత్ సార్ కానీ మీకు క్వాలిటీ టీచింగ్ చేయడానికి. అది అందరికీ తెలిసిన విషయం ఆల్రెడీ. సో ఈ న్యూ జూనియర్ లైన్మెన్ న్యూ లాంగ్ టర్మ్ బ్యాచ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ సార్. ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే ఆల్మోస్ట్ ఒక 3 months వరకు మీకు కోచింగ్ చెప్తాం. జనరల్గా నోటిఫికేషన్ పడితే 45 daysలోనే కోచింగ్ అయిపోతుంది. అప్పుడు చాలా కష్టం, చాలా స్పీడ్గా ఉంటుంది. ఇది ఇప్పుడు లాంగ్ టర్మ్ బ్యాచ్ కాబట్టి 3 months వరకు, మోస్ట్లీ 3 months లోపు మనము నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఇంకా 100% కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి డేట్స్ వాటి గురించి మాట్లాడట్లేదు. ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను. రీసెంట్గా లాస్ట్ వెడ్నెస్డే నుంచి న్యూ బ్యాచ్ కూడా చెప్పాను. ఆల్రెడీ ఆ బ్యాచ్ అనేది జరుగుతుంది. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయిపోయింది, దానిపైన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసాం నిన్ననే. ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. ఇల్యూమినేషన్ స్టార్ట్ చేశాను ఈరోజు. ఇల్యూమినేషన్ క్లాస్ జరుగుతుంది. మీకు ఎవరికైనా డెమో వీడియోస్ వినాలనుకుంటే, డెమోకి రావాలనుకుంటే ఆఫ్లైన్కి మీరు సాయి మేధా దిల్సుఖ్ నగర్లో డెమో క్లాస్కి కూడా రావచ్చు, నో ప్రాబ్లం. బట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఓకే, ఈ న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే 29th నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. 29th January మండే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా దీనికి ఫీ ఎంత సార్ అంటే ఆఫ్లైన్ ఫీ వచ్చేసి యాక్చువల్గా 8,000 ఉంటుంది సార్. బట్ ఎవరైతే ఈ 29th లోపు జాయిన్ అవుతారో వాళ్ళకి 6,000కే ప్రొవైడ్ చేస్తాం సార్. 6,000కే ప్రొవైడ్ చేస్తాం ఆఫ్లైన్. లేదు ఆన్లైన్ కావాలి అంటే ఆన్లైన్ ఫీ యాక్చువల్గా 6,000 ఉంటుంది సార్. బట్ ఎవరైతే ఈ మండే లోపుగా తీసుకుంటారో వాళ్ళకి 5,000కే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. సార్ నాకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ కావాలి సార్, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ కావాలి సార్ అంటే వాళ్ళకి ఈ మండే లోపుగా జాయిన్ అవుతే వాళ్ళకి 9,000కే ప్రొవైడ్ చేస్తాం సార్. ఆఫ్లైను ఆన్లైను. ఇది ఆన్లైన్ 1 year వ్యాలిడిటీ వస్తుంది, మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ. ఓకేనా. ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే సాయి మేధా JLM అనే యాప్ సార్. మీ మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ ప్లే స్టోర్లో సాయి మేధా JLM అని కొడితే యాప్ ఉంటుంది. దాంట్లో టోటల్ రికార్డెడ్ వీడియోస్, మాడిఫైడ్ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి సార్. డెమో వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో జనరల్గా లాస్ట్లో కంటెంట్లోకి వెళ్తే మీకు కొన్ని లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎగ్జామ్ ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైవ్ ఇచ్చినవి, అవి చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా సాయి మేధా JLM అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. దాని తర్వాత మీకు ఆన్లైన్ కావాలంటే ఇప్పుడు 5,000కే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. వన్స్ నోటిఫికేషన్ వచ్చే కన్ఫర్మేషన్ అవుతే ఇంకా ఫీజు ఎక్కువ ఉంటుంది జనరల్గా. ఓకే, సో ఎవరైతే ఇంకా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ మొబైల్ నెంబర్. సాయి మేధా అంటే మీ అందరికీ తెలుసు మొబైల్ నెంబర్ 9494941234. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు సార్. ఇంకా మీకు ఏమన్నా పర్ఫెక్ట్గా ఇంకేమైనా కావాలనుకుంటే కమ్ టు అవర్ సాయి మేధా ఆఫీస్. ఎక్కడ సార్ అంటే దిల్సుఖ్ నగర్లో 1525 పిల్లర్ నెంబర్, 1525 పిల్లర్ నెంబర్ దగ్గర వెంకటాద్రి థియేటర్ ఉంటుంది సార్. వెంకటాద్రి థియేటర్ పక్క లైన్లోనే సాయి మేధా అని మీకు కనిపిస్తుంది. రైట్ సార్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్.
ఇప్పటి నుంచే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే మీ నోట్స్ని తిరిగేయండి. ఇప్పటి నుంచే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. వన్స్ నోటిఫికేషన్ వస్తే కష్టం సార్. ఓకేనా? స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ గాయస్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఆఫీస్కి రావచ్చు. డెమో వీడియోస్ కావాలన్నా, డెమో ఆఫ్లైన్ వినాలనుకున్నా సరే మీరు ఆఫీస్కి రావచ్చమ్మా. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ గైస్. అది వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.